సార్ చేస్తా నమస్తే. ఉన్నాను. నమస్తే సార్. ఇవాళ అరెస్టు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు లేటు 11 నెలలు అయింది, సాక్ష్యాధారాలు ధ్వంసం చేసే అవకాశం ఉంది, ఎరైజ్ చేసే అవకాశం ఉంది అని అన్నారు. ఓకే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా మొత్తం 62 ఫోన్లు వీళ్ళు పగలగొట్టారు. దాంతో విజయసాయి రెడ్డి ఫోన్ కానీ వాళ్ళ అల్లుడు తమ్ముడు శరత్ చంద్రారెడ్డిది కానివ్వండి, ఇక్కడ కవిత గారి 8 ఫోన్లు మీరు అన్నట్టు. ఈ ఫోన్లు అన్ని పోయినా కూడా మొత్తం మళ్ళా వీళ్ళు వాడిన నంబర్ తెలుసుకొని నంబర్ ద్వారా మొత్తం డీకోడ్ చేసి వాళ్ళు చేయగలిగారు కంపెనీ నుంచి తెప్పించి. ఆ విధంగా చేశారు. వాళ్ళందరూ దాంట్లో దొరికిన తర్వాత రిమాండ్కి వెళ్ళారు మొత్తం కూడా. కాబట్టి నాకు తెలిసినంత వరకు సాక్ష్యాధారాలు అనేవి ఒక చిన్న ఇదే సార్, వీళ్ళ మీద ధనుంజయ రెడ్డి మీద కృష్ణమోహన్ రెడ్డి మీద ఏమక్కర్లా. ఇది మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మద్యం దీంట్లో జరగటం లేదు, వ్యాపారంలో అన్ని మాన్యువల్ గా జరుగుతాయి. ఇది భారీ కుంభకోణం అని మనం చెప్తా ఉన్నాం, ఎప్పటి నుంచో చెప్తున్నాం మనం. జనసేన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, చాలా మంది చెప్పినప్పటికి కూడా రిటైర్డ్ ఎక్సైజ్ ఆఫీసర్ చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు ఎవరు లెక్క చేయాల. జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు ఇది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాయబుచ్చాడంటే, మరో 30 ఏళ్ళు నేను అధికారంలో ఉండబోతా ఉన్నాను, వై నాట్ 175 కుప్పంలోతో సహా అన్ని మనం గెలవబోతున్నాం అని చెప్పేసి ఈ వందిమాగదుల ద్వారా, ఈ బోగస్ సర్వే ఏజెన్సీల ద్వారా నమ్మించాడు. అది ఈవెన్ ఐఏఎస్ అధికారులను కూడా నమ్మించాడు. నమ్మించటంతో వాళ్ళు ఏంటంటే, మనం ఇబ్బంది లేదు, ఇతను ఉండేటట్టే ఉన్నాడు 30 ఏళ్ళు, ఈ ముఖ్యంగా ఏదో సంక్షేమ పథకాలు అంటున్నాడు కదా, ఈ సంక్షేమ పథకాల ద్వారా మళ్ళా వస్తాడేమో, అందువల్ల ఇబ్బంది ఏమి లేదు, మనకు డబ్బులు వస్తున్నాయి ముందు, దాని తర్వాత సంగతి తర్వాత ఏముంది. జగన్మోహన్ రెడ్డి అనేవాడు కోట్లకు ఆర్థిక ఉగ్రవాది, 1000 కోట్లు సంపాదిస్తే 16 నెలలు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ వచ్చింది, ముఖ్యమంత్రిని చేశారు, ఏముందబ్బా పోతే పెద్ద ఇదేముంది దాని గురించి అనే స్థాయిలో వీళ్ళు కూడా ఆలోచించి. ఎందుకంటే మనం చిన్నది ధనుంజయ రెడ్డి యాక్చువల్ చెప్పాలంటే ఒకప్పుడు మంచి ఆఫీసరే ధనుంజయ రెడ్డి, కాకపోతే అతను ఐఏఎస్ కానీ ఇవన్నీ కూడా రావటం అంతా కూడా బోగస్. ఎక్కడో అండమాన్ నికోబార్ లో పనిచేసేవాడిని రాజశేఖర్ రెడ్డి స్పెషల్ జీవోతో తీసుకొచ్చాడు. అసలు ఐఏఎస్ కన్ఫర్డ్ అయిన తీరే వివాదాస్పదం అది. సార్ దాన్ని ఎవరో వివాదం చేయలేదు కాబట్టి అట్టా ఉన్నాడు అతను చంద్రబాబు నాయుడు గారి హయాంలో వ్యవసాయ శాఖ కమిషనర్ చేశాడు, ఆరోగ్యశ్రీ కమిషనర్గా చేశాడు. అంతవరకు బాగానే అంటే నాయకుడి దగ్గర ఇదంటారు, గుర్రాన్ని బట్టి రైతు, దాన్ని అంటారు రాజును బట్టి అని. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో వెంటనే ఫస్ట్ పోస్టింగ్ ధనుంజయ రెడ్డి గారు వచ్చారు, కృష్ణమోహన్ రెడ్డి గారు వచ్చారు. మొత్తం అక్కడ చేరి అంతఃపుర రాజకీయాలు. ఈవెన్ ఇవాళ మీకు తెలుసో లేదో, ఒక వైకాపా ఎమ్మెల్యేలు అంతా కూడా సంతోషపడతా ఉన్నారు, మంచి పని జరిగింది. ఈ విధవలు మన కనీసం జగన్మోహన్ రెడ్డికి తెలుసో లేదో అంతా తెలిసినా కూడా అసలు మనమైతే కొన్ని విషయాలన్నా చెబుదాం అతనికి అని చెప్తే కనీసం ఇతను అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవాడు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అవునట కూడా బలుక్కొని ఈ శాస్తి జరగాలి ఇతనికి అని చెప్పి అందరు నిన్న వీళ్ళు కోర్టుకు హాజరు పెడతా ఉంటే వీళ్ళు ఐఏఎస్లు వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తారు. అప్పిరెడ్డి ఎమ్మెల్సీకి ఏం సంబంధం, దేవినేని అవినాష్కి ఏం సంబంధం అండి, రఘురామ్కి ఏం సంబంధం, తలసెల రఘురామ్కి, వీళ్ళందరూ ఎందుకు వెళ్ళాలి అక్కడ కోర్టు దగ్గరికి? మళ్ళీ ఆయన వచ్చిన దాకా, విచారణకు హాజరైన దాకా, రిమాండ్కి పోయిన దాకా వీళ్ళకి ఏం సంబంధం? దీన్ని బట్టి మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. అంటే కోర్టులో వీళ్ళకి అనుకూలంగా వస్తుంది, ఇంకా తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నారు, కానీ అక్కడ మారింది వేరు. వాళ్ళకి కూడా స్ట్రాటజీలు ఉంటాయి కదా, సిట్ వాళ్ళకి కావచ్చు, సార్. అసలు ఇప్పుడు చాలా కేటగారికల్లా ఎక్కడి నుంచి రాజు కేసిరెడ్డి దగ్గర నుంచి సజ్జల ఆ రెడ్డి ఎవరో ఉన్నాడు అతని దగ్గర నుంచి మొత్తం కన్ఫెషన్ స్టేట్మెంట్స్ విత్ ప్రూఫ్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు మొత్తం తీసుకొచ్చి ఆయన ముందు ఇద్దరు ఐఏఎస్లు పెట్టిన తర్వాత చేతులు ఎత్తేసారు వాళ్ళు అంతే. మొత్తం అసలు ఇది కాదు సార్, ఇది స్టార్ట్ అయినప్పుడు గవర్నమెంట్ మారినప్పుడే వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అయ్యారు. ఇది తప్పదు, మనం ఖచ్చితంగా ఈ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావటం తథ్యం. హరిహరాదులు వచ్చి అడ్డుపడినా కూడా అది ఆగదది. అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ అయి ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద కూడా, దాంట్లో మీకు అనుమానం ఏం లేదు. ఇది ప్రద్దాకులు చంద్రబాబు నాయుడు గారు కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడు అసలు ఎక్కడా కూడా దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి మనీ ట్రయల్ ఇన్వాల్వ్మెంట్ ఉందని కానీ, అసలు మీరు సాక్ష్యాధారాలు లేకుండా అరెస్ట్ చేశారనే కామెంట్ రాశారు కూడా జడ్జిమెంట్ లో. అవును సార్. ఒకటి సిట్ అధికారులకు తెలియంది కాదు, పోలీసులకు తెలియంది కాదు, ఖచ్చితంగా ఈ కృష్ణమోహన్ రెడ్డి ఫోన్ సీజ్ చేయాలి సార్. ఆయన ఫోన్ తీసుకోవాలి, ఎందుకంటే ఆయన ఫోన్ ద్వారానే జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డితో ఇతరులు మాట్లాడడం, ఈ ఫోన్ మధ్యలో ఈయన
గతంలో నాకు ఫోనే లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అది చెప్పాడు. అందుకే అంటున్నాను, ఈయనే ఫోను. అదే ఇతని ఫోన్